ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 30వ తేదీ శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము శరదృతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి చతుర్దశి నవంబర్ 29వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:40 నుండి నవంబర్ 30వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:30 వరకు. తదుపరి తిథి బహుళపక్షం అమావాస్య నవంబర్ 30వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:30 నుండి డిసెంబర్ 1వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:51 వరకు. నక్షత్రం విశాఖ నవంబర్ 29వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10:18 నుండి నవంబర్ 30వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి నక్షత్రం అనురాధ నవంబర్ 30వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:34 నుండి నవంబర్ 1వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:23 వరకు. వారము శనివారము. సూర్యోదయము ఉదయం 6:33 సూర్యాస్తమయము సాయంత్రం 5:36. చంద్రోదయము నవంబర్ 30వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:30 చంద్రాస్తమయము అదే రోజు సాయంత్రం 4:50. రాహుకాలం ఉదయం 9:19 నుండి ఉదయం 10:42 వరకు. యమగండకాలం మధ్యాహ్నం 1:27 నుండి మధ్యాహ్నం 2:50 వరకు. గుళికా సమయము ఉదయం 6:33 నుండి ఉదయం 7:56 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:02 నుండి 8:46 వరకు. వర్జ్యము సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 6:35 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 3:11 నుండి తెల్లవారుజామున 4:55 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి తెల్లవారుజామున 5:46 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు జన్మరాశి చంద్రుడు వృశ్చిక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు వాహనం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం వేళల్లో బయటికి వెళ్ళాలి అనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం లేదా ఈరోజు సాయంత్రం ప్రయాణాన్ని మానుకోవడం చేస్తే మంచిది. ఇవే కాకుండా శనివారం రోజు రెండవ పూట మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా మీరు మీ ప్రయాణాలను కొనసాగించండి. వృషభ రాశి వారు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో లేదా ఉన్నతాధికారుల దయతో ఈరోజు ఉన్నతమైన పదవిని పొందడం లేదా ఆస్తిని పొందడం లాంటిది జరుగుతుంది. ఈ కారణంగా మీ మనసు సంతోషంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ కారణంగా మీరు మీకోసం ఒక చిన్న పార్టీని నిర్వహించగలుగుతారు. రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులు ఈరోజు ఉన్నత పదవులను పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఎక్కడి నుండైనా ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు మంచి రోజుగా ఉంది. పరిశీలనలో ఉన్న ఒప్పందాలు పూర్తవుతాయి. సానుకూల వ్యక్తులతో చేసే స్నేహం వృషభ రాశి వారి జీవితాన్ని ఆనందంగా మారుస్తుందని చెప్పవచ్చు. కొంతమంది వృషభ రాశి వారు స్నేహితులతో వారి కుటుంబాలతో కలిసి విదేశాలకు వెళ్లే ఆలోచన చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు కాన్ఫరెన్స్ పరంగా బిజీగా ఉండవచ్చు. వృషభ రాశి వారికి ఇది సౌకర్యాలు పెంచే రోజుగా ఉంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నంలో వృషభ రాశి వారు ఈరోజు బిజీగా ఉంటారని చెప్పవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు సహోద్యోగులతో ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన మార్పు చేర్పులు ఏమైనా చేయాలి అనుకుంటే గనక దాన్ని మీరు ఈరోజు చేసుకోవచ్చు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతకు కూడా ఈరోజు ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి గల విద్యార్థులకు ఈరోజు చదువుల నుండి మనసు చెలించవచ్చు. అయితే యువకులు తమ ఫిట్నెస్ విషయంలో చాలా ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ ఇతరుల భావాలపై కూడా కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. యువతకు ఈరోజు ఆలోచనలు కాస్త దూకుడుగా ఉండవచ్చు. విద్యార్థులకు విద్యారంగంలోనే కొత్త అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఈరోజు మనసు భజన మరియు భక్తి వైపు ఆకర్షితమవుతుందని చెప్పవచ్చు. ఎవరికైనా మీరు సహాయం చేయాలని భావిస్తారు. ప్రేమ భాగస్వామి కోసం చిన్నపాటి షాపింగ్ కూడా చేయవలసి రావచ్చు.
వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో ఈరోజు సరదాగా గడుపుతారు. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఈరోజు బంధువులలో ఎవరైనా ఒకరి నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఇంటికి సర్ప్రైజింగ్‌గా ఎవరైనా అతిథి కూడా వచ్చే అవకాశం ఉంది. దీని వలన మీ మనసు మరింత ఆనందాన్ని పొందుతుంది. అదేవిధంగా కొంతపాటి డబ్బు కూడా మీకు ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వృషభ రాశి వారికి సమస్య ఏదైనా ఉంటే తండ్రి గారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ జీవితాన్ని వృషభ రాశి వారు ఈరోజు బహిరంగంగా ఆనందిస్తారని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో ఈరోజు సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఆర్థికంగా కూడా మీరు మెరుగ్గా ఉంటారు. అయితే డబ్బు విషయంలో కొంతపాటి తెలివిగా ఉండవలసి ఉంటుంది. పెద్ద మొత్తంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే అనుభవజ్ఞులను సంప్రదించి పెట్టడం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు గృహ పునరుద్ధరణ కొరకై లేదా గృహ అలంకరణ కొరకై కొన్ని మార్పులు చేసేటందుకై ప్రణాళికలు వేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల నుండి సంతోషాన్ని పొందుతారు. కార్యాలయంలో పనిచేసే వారికి వారి పని పట్ల సీనియర్లు సంతోషం కలిగి ఉంటారు. దీనివలన మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొంతమంది వ్యాపారస్తులకు మాత్రం వాతావరణం అనుకూలించకపోవడం వలన ఆర్థికంగా కొంతవరకు నష్టపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీని పట్ల కొంతపాటి జాగ్రత్తను వహించండి. అత్యాశను చూపి శ్రామిక ప్రజలను ప్రలోభ పెట్టేటందుకే ప్రయత్నిస్తారు కొంతమంది. కానీ మీరు మీ లాభంపై దృష్టి పెట్టవలసిన అవసరం అయితే లేదు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు కూడా ముఖ్యంగా యువకులు ఈరోజు ఒకరి కోసం ఒకరన్నట్టుగా మంచి సమయాన్ని అయితే గడుపుతారు. ఈ కారణంగా వారు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి ఈరోజు సాన్నిహిత్యంగా ఉండే బంధువులతో చిన్న వివాదం లాంటిది వచ్చే అవకాశం ఉంది. దీని వలన ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ వివాదానికి కారణం మీ వైపు నుండి రాకుండా ఉండేలా మీరు చూసుకునేటందుకు ప్రయత్నించండి. ఎందుకంటే తప్పు వేరొకరిదైనా అటు తిరిగి ఇటు తిరిగి ఆ తప్పు మీ మీదకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంగా వృషభ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు నడిపే వాహనానికి కూడా రిపేర్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. దాని వలన మీరు బయటకు వెళ్ళాలి అనుకునే సమయంలో మీ ప్రోగ్రాం కూడా పాడవచ్చు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా సాయంత్రం పూట బయటకు వెళ్ళే పని ఏదైనా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. లేదా ఈరోజు ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. వివాహం అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు బాగుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత ఉంటుంది. సానుకూలమైన వ్యక్తులతో చేసే స్నేహం వలన వృషభ రాశి వారి జీవితంలో ఆనందం ఉంటుంది. వీలైతే ఈరోజు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ దేవిని ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఈరోజు నీలం రంగు వస్త్రాలను వేసుకునేటందుకు ప్రయత్నం చేయండి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.